ఎలా అనిపిస్తుంది గద? 4 3 పెన్షన్లు ఇవ్వకూడదండి. ఆ! ఒక ఒకటి 2 అలాగే ఇవ్వాలా. లేని వాళ్ళకి ఆ డబ్బు ఉన్న డబ్బు సర్దాల. ఓకే. ఆ! ఒక ఇంట్లోని 3, 4 పెన్షన్లంటే మరి కష్టమే కదండీ! ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ పరిపాలన చూసారు కదా! అది అప్పుడెలా? బాగోలేదులెండి హ్మ్. జగన్‌ది. హ్మ్. మరి చంద్రబాబు నాయుడు వచ్చాడంటే బాగానే ఉంటది. అందరూ చూస్తారు. హ్మ్. సిటీ డెవలప్‌మెంట్ అవుతది. హ్మ్. మా విశాఖపట్నం అని మేము మరి జగన్ ఆశిస్తున్నాం. అంటున్నాడు కదా! చంద్రబాబు నాయుడు రౌడీ పాలన, ధర్నా చేస్తా ఏం అంటున్నాడు. కాదు. చంద్రబాబు నాయుడు రౌడీ పాలన ఏం కాదు. హ్మ్. కాపోతే ఇప్పుడేటి అత్యాచారాలు ఇవన్నీని కొద్దిగా అరికట్టించాలండి. ఆ! చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ను. హ్మ్. ఎందుక లేడీసు ఎక్కడికెళ్ళినా ఏది చేసినా ఇబ్బందవుతుంది. ఇబ్బందవుతుంది. హ్మ్. ఈ దీనికి ఎవరైనా అత్యాచారాలు చేశారని తెలియగానే ఆళ్ళకి వెంటనే ఉరి శిక్ష చేసేయాలండి. మరి నా పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళకి తోడుంటాడు అంటున్నాడు కదా! పవన్ కళ్యాణ్ మీద నమ్మకం తప్పకుండా ఉందా? ఉంటాడండి. ఉంటాడు. తప్పకుండా ఉంటాడు. అత్యాచారం చెయ్యగానే వాడికి ఇంక బెయిల్ ఉండకూడదండి. హ్మ్. ఏ ఆడపిల్లైనా ఒకటే. హ్మ్. వెంటనే ఉరేసేయాల. హ్మ్. అప్పుడు జా చేసే ప్రతివాడు కూడా అది భయపడతాడు. భయం ఉంటుంది. నాదదే ఆకాంక్ష అంట. హ్మ్. అదే. ఎవరు ఆడపిల్లైనా ఒకటే. హ్మ్. అలాగా బలి అవ్వకూడదు. మరిప్పుడు అదే. ఆ! మరి మిగతా వాళ్ళందరూ కానీ అంతా మంచి చేస్తారని మా నమ్మకం. పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణు, ఇతనును. ఓకే. మా విశాఖపట్నానికి మట్టికి హ్మ్. డెవలప్‌మెంట్ చేసి ఐటీ కంపెనీలు తెప్పించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. ఆ! ఆ! మా పిల్లలు బయటికి ఎక్కడికి వెళ్ళకంట జాబులకి. అదే పేరు మరి వేరే రాష్ట్రానికి ఎళ్ళిపోతున్నారు కదా! ప్రభుత్వంలో అదిగో ఎళ్ళిపోయారు. మరి హైదరాబాద్ అమరావతి అభివృద్ధి జరిగిద్దంటారా ఇక్కడ? బెంగుళూరు జరగాలండి. వెళ్ళిపోతాండ్రు. జరగాల. జరగాలి. హైదరాబాద్ అంత ఊడిపోయిందే? మన విశాఖపట్నం అంత ఓడలేదు ఆంధ్రప్రదేశ్. హ్మ్. మనకి రావాలి కదా! మనం దానంతగా ఎత్తుకి ఎదగాలని మా ఆకాంక్ష.